భారద్వాజుండు గురుదక్షిణకు ప్రతీకారంబుగ బ్రహ్మశిరోనామకాస్త్రంబు ఒసగెదనని పార్థునికి ఉపదేశించి. ఇక్కడ భారద్వాజుండు అంటే భరద్వాజ గోత్రంలో పుట్టినటువంటి వాడు అని అర్థం. ఎవరైనా ద్రోణుడు. ఆ ద్రోణుడు తన యొక్క ప్రతీకారాన్ని, ఎవరైతే తనను అవమానపరిచారో ఆ అవమానానికి తగినటువంటి చల్లారటం, అవమానాన్ని తొలగించినటువంటి అర్జునునికి తను మళ్ళీ ఏదైనా ఒక వరాన్ని ఇవ్వాలి అనుకున్నాడు ఆ గురువు. అందుకే అతనికి ఏం చేశాడు, తన వద్ద ఉన్నటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రము, ఇది ఒక గొప్పనైనటువంటి అస్త్రము అన్నమాట. యుద్ధంలో శత్రువుల మీద ప్రయోగించడానికి వీలైనటువంటిది. ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి అంటే ముందుగా ఏదో ఒక మంత్రాన్ని పఠించాలి అన్నమాట. దానికి తగినటువంటి మంత్రాన్ని పఠించాలి. ఆ రకమైనటువంటి మంత్రాన్ని తన శిష్యుడైనటువంటి పార్థునికి ఉపదేశించాడు. అంటే ఆ శిష్యుని పట్ల అంత ప్రేమ, అంత ఆప్యాయత అతనికి కలిగిందన్నమాట. తన మనసులో కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి బాధ ఈరోజు అర్జునుడి వల్ల అది తొలగిపోయింది. అందుకే అతని పట్ల మిక్కిలి అనుగ్రహ పూరితుడై ఉన్నాడనమాట. ఆ అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడు అర్జునుడు. అందుకే ఆ శిష్యునికి తన వద్ద ఉన్నటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రము అను పేరు కలిగినటువంటి గొప్ప అస్త్రాన్ని అతనికి ఇచ్చి దాన్ని ఎట్లా ప్రయోగించాలో అతనికి ఉపదేశించినాడు. ఉపదేశించి ఇంకేమంటున్నాడు, ఈ అస్త్రంబును సామాన్యులపై ప్రయోగించరాదు. ఈ గొప్ప అస్త్రాన్ని కేవలం మామూలు వీరుల మీద కానీ సామాన్య ప్రజల మీద కానీ ప్రయోగించవద్దు. చాలా గొప్పనైనటువంటిది. నీకు సమఉజ్జీలైనటువంటి వాళ్ళ మీద కానీ, లేదా నీకు ప్రాణహాని జరుగుతున్నటువంటి సమయంలో తప్పదు అనిపించినప్పుడు మాత్రమే దీన్ని ప్రయోగించాలి తప్ప అనవసరంగా మాత్రం దీన్ని ప్రయోగించవద్దు అని దాని యొక్క గొప్పతనాన్ని తన శిష్యునికి వివరించడం జరిగింది గురువు. ఇంకేమంటున్నాడు, దీనిని అగస్త్యుండు అగ్నివేశనునకిచ్చే. మరి ఈ గొప్ప అస్త్రము తన వద్దకు ఎట్లా వచ్చిందో చెప్తా ఉన్నాడు. ఎట్లా వచ్చిందట, అగస్త్యుడు అగ్నివేశనునకు ఇచ్చెన్. ఇక్కడ అగస్త్యుడు ఒక గొప్ప ముని. అతడు తన వద్ద ఉన్నటువంటి ఈ అస్త్రాన్ని ఎవరికి ఇచ్చినాడు, అగ్నివేశుడు. ఎవరి అగ్నివేశుడు? ద్రుపదునికి ద్రోణునికి విద్య నేర్పినటువంటి గురువు. ఆ గురువు ద్రోణునికి ఇవ్వటం జరిగింది. అట్లా మరి గురువులు తన వద్ద ఉండేటువంటి గొప్ప విద్యలను కానీ గొప్ప అస్త్రాలను కానీ తనకు ప్రియమైనటువంటి, తన వద్ద బాగా ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే, శిష్యులు ఎవరైతే ఉంటారో వారి పట్ల మమకారంతో అనురాగంతో ఇస్తూ ఉంటారు గురువులు. అట్లా మరి ద్రోణుని పట్ల గొప్ప అనురాగం ఉన్నటువంటి, గొప్ప అభినివేశం ఉన్నటువంటి ఆ గురువు అయినటువంటి అగ్నివేశుడు ద్రోణునికి ఇచ్చినాడట. అంటే ద్రోణుడు మేటి శిష్యుడుగా ఉన్నాడు కావచ్చు, అందుకే ఆ గురువు అగ్నివేశుడు ద్రోణునికి ఇచ్చాడు. అతండు నాకొసంగే నేను నీకొసంగితిన్. అతడు నాకు ఇచ్చినాడు ఆ అస్త్రాన్ని, ఈరోజు నేను నీకు ఇస్తున్నాను. ఎందుకంటే నా అవమాన భారాన్ని తొలగించినటువంటి వాడవు కాబట్టి ఇంత గొప్ప అస్త్రాన్ని నా దగ్గర పెట్టుకోవడం కంటే గొప్ప వీరుడమైనటువంటి నీకు ఇవ్వడమే సముచితంగా ఉంటుంది అనిపించింది కాబట్టి ఇది నేను నీకు ఇవ్వటం జరుగుతున్నది అని, దాన్ని ఎట్లా ప్రయోగించాలి, ఎవరి మీద ప్రయోగించాలి, ఎప్పుడు ప్రయోగించాలి అనేటువంటి వివరాలను మిక్కిలి వివరంగా తెలిపినాడు ద్రోణుడు. నేడు మొదలు నాతో ప్రతి యుద్ధంబు ఒనరింపకుండా రెండవ గురుదక్షిణ మొసంగుమనిన అందులకతండు అంగీకరించెన్ అంతన్. అలా చెప్పి ఇంకొక మాటను అడుగుతున్నాడు. ఏమని, నాతో నేడు మొదలు, ఈ రోజు నుంచి, ఎప్పుడైతే నేను నా దగ్గర ఉన్నటువంటి ఈ గొప్ప అస్త్రాన్ని నేను నీకు ఇవ్వడం జరిగిందో ఆ రోజు నుంచి నాతో ప్రతి యుద్ధంబు ఒనరింపకుండా, ఎప్పుడు కానీ నువ్వు నాతో యుద్ధము చేయకూడదు. ఎందుకంటే గొప్ప అస్త్రం ఈరోజు నీ చేతిలో పెట్టినాను కదా, కాబట్టి నువ్వెప్పుడు కూడా తిరిగి నాతో యుద్ధం చేయకూడదు, ఆ అస్త్రాన్ని నా మీద ప్రయోగించకూడదు కదా, అది కండిషన్ అన్నమాట ఇక్కడ. కాబట్టి నేడు మొదలు నాతో ప్రతి యుద్ధంబు ఒనరింపకుండా, ఇప్పటి నుంచి నువ్వెప్పుడు కూడా నాతో యుద్ధం చేయడానికి వీలు లేదు. అలా రెండవ గురుదక్షిణ ఓ సంగుమనినన్, ఇప్పుడు నువ్వు నాకు ఇంకొక గురుదక్షిణను ఈ రూపకంగా ఇవ్వాలి. ఏమది, నాతో ఎప్పుడు ఏ సందర్భంలో కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా నువ్వు నాతో యుద్ధము చేయడానికి వీలు లేదు. ఇది నువ్వు నాకు ఇచ్చేటువంటి రెండవ గురుదక్షిణ అని అనగానే ఆ శిష్యుడైనటువంటి అర్జునుడు ఎంతో సంతోషంగా రెండవ గురుదక్షిణను కూడా ఇవ్వడానికి సిద్ధమవుతాడు. అట్లా
ఆ గురు శిష్యులు ఒకరి పట్ల ఒకరు మిక్కిలి అనురాగపూరితులై ఉండటం అనేటువంటిది కనబడుతున్నది. ద్రోణుడు గొప్ప శిష్యుణ్ణి ఇక్కడ పొందడం అనేటువంటిది మనము చూస్తామన్నమాట. ఏ గురువైనా సరే తన వద్ద ఉన్నటువంటి అపార విజ్ఞానాన్ని, అపార సంపదను తన శిష్యులకు ఇవ్వాలి అని పరితపిస్తూ ఉంటారు. తనను మించినటువంటి గొప్ప శిష్యులను తయారు చేయాలి అనేటువంటి భావన ప్రతి ఉపాధ్యాయులు, ప్రతి అధ్యాపకులు, ప్రతి గురువులో మనం ఇక్కడ చూస్తాం. అది ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా ఆ రకమైనటువంటి సాంప్రదాయమే కొనసాగుతూ వస్తున్నది. ఆ ఉపాధ్యాయుల యొక్క, అధ్యాపకుల యొక్క బాధ్యతను ఇప్పటికీ కూడా ఆ రకంగా నిర్వహించడం అనేటువంటిది చేస్తున్నారు. అట్లా గురువైనటువంటి ద్రోణాచార్యుడు తన శిష్యుడైనటువంటి అర్జునుడి ద్వారా మొదటి గురుదక్షిణను పొందాడు. అట్లాగానే రెండవ గురుదక్షిణను కూడా స్వీకరించి కృతార్థుడు అయినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తున్నది. ఇది మన పాఠ్యాంశ వివరణ. ఇంతటితో పాఠము పూర్తి అయినది. సెలవు.